ఎన్నికల వరకే రాజకీయాలుంటాయని, ఎన్నికల తర్వాత ప్రజలంతా తమవారేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్రతో కలిసి ఇల్లందులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 10వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించి ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇల్లందు అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలను 2 విడతలుగా ఇస్తామని వెల్లడించారు. వేసవి కారణంగా ఇల్లందులో నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు. ఆనాడు ఎన్నికల టైంలో నేను కూడా ఒక మీటింగ్కి వచ్చేళ్ళాను. ఇప్పుడే సోదరిమని కూడా కనకయ్య గారు సోదరిమని ఒక లిస్టు ఆ రోజు నేను చెప్పాను, ఒక 50 కోట్లు శాంక్షన్ చేపిస్తామని. 50 కోట్లకు సంబంధించిన లిస్టు కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో 2 విడతల్లో తప్పకుండా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నిధులను కూడా శాంక్షన్ చేపిస్తాం. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలకి మేలు చేయడం, ప్రజల శ్రేయస్సు కోరి మనందరం పనిచేసుకోవాలి.